నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ కువైట్ లోని వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది. కువైట్ లో గత 2-3 రోజులుగా మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ లో దుమ్ము తుఫాన్ అయితే వస్తూ ఉంది. దీనివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డస్ట్ అలర్జీ ఉన్నవారు కానీ, లేకపోతే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు ఆసుపత్రులకు వెళుతూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దుమ్ము వచ్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఈ రోజు 2వ తేదీ ఆదివారం కూడా సాయంత్రం 6 గంటల వరకు కువైట్ దేశవ్యాప్తంగా దుమ్ము తుఫాను ఉంటుందని చెప్పి దయచేసి ప్రజలు అవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారన్న. కాబట్టి ఈ యొక్క దుమ్ము తుఫాను ఉండడం వల్ల రోడ్లు కూడా అలాగే ఇళ్లు కూడా సరిగా కనపరావు. కాబట్టి ఈ సమయంలో ప్రయాణించకుండా ఉండడం మంచిదని చెప్పి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్ గానీ వేరైనా ఏదైనా అత్యవసరంగా వెళ్లాలంటే తప్పితే గానీ బయటకు రావద్దని చెప్పేసి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో దుమ్ము తుఫాను ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క దుమ్ము తుఫాను ఉన్నప్పుడు రోడ్లు సరిగా కనపడవు కాబట్టి, అలాగే మనము అంచనా ప్రకారం అయితే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ గమ్యస్థానాలకు చేరుకొని పార్కింగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా అయితే డ్రైవింగ్ చేయాలని చెప్పి వాహనదారులను కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. అలాగే మీ యొక్క ప్రాంతాలలో మీ యొక్క ఏరియాలలో ప్రస్తుతం వాతావరణం ఎలాగా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ రోజు సాయంత్రం వరకు దుమ్ము తుఫాన్ అయితే ఉంటుందన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.